ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. తెలిసాక అడిగితే నిజం ఒప్పుకోరు. ఏంటి మౌనిక, మా అత్తగారినే బెదిరిస్తున్నావు? నేనేం బెదిరించడం లేదు. మీరంతా కలిసి ఎలా బురిడి కొట్టించారో చెప్తున్నాను. బురిడి ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీతి నిజాయితీకి బట్టలు వేసి బొట్టు పెడితే ఎలా ఉంటుందో అదే నా ఫ్రెండు పైసా ఆశించని పరమాత్మ, డబ్బంటే లెక్కలేని దయామయ్య అని సంధ్య గురించి ఏవేవో చెప్పావు కదా. ఇప్పుడు అవన్నీ అబద్ధమని తేలాయి. ఏదబద్ధం? సంధ్య గురించి తెలియకుండా నోటుకొచ్చింది మాట్లాడుకో. నోటికొచ్చింది కాదు, అంతా నోట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి మరీ మాట్లాడుతున్నాను. హాస్పిటల్లో ఉన్న శ్రీకర్ ట్రీట్మెంట్కి బావా 3 లక్షలిచ్చాడు. ఒకరోజు లేట్ నైట్ నువ్వు ఫోన్ చేయకపోయినా సరే నీ ఫ్రెండ్ మన ఇంటికొచ్చింది, అది కూడా అందుకే. డబ్బులివ్వడం తప్పు అనడం లేదు, కానీ నువ్వు బావా సీక్రెట్గా సాయం చేస్తూనే మాకు మాత్రం నీ ఫ్రెండ్ గురించి బిల్డప్ ఇవ్వడం ఎందుకు? చూడు, నువ్వెన్ని చెప్పినా నేను మాత్రం సంధ్య డబ్బు మనిషి కాదనే వాదిస్తాను. శ్రీకర్ ట్రీట్మెంట్కి ఆయన డబ్బులిచ్చిన విషయం నాకు తెలీదు. ఒకవేళ అదే నిజమైతే నాకు సంతోషమే. ఏంటి అందరూ హాల్లో మీటింగ్ పెట్టారు? ఏమండి, మీరు శ్రీకర్ గారి ట్రీట్మెంట్కి డబ్బులిచ్చారా? చెప్పండి. నా సంధ్య మిమ్మల్ని డబ్బులు అడిగిందా? ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? మౌనిక చెప్పింది. ప్రూఫ్గా ఆ పేపర్ చూపిస్తుంది. అవును బావా, కావాలంటే నువ్వు కూడా చూడు. నువ్వు చేసిన గొప్ప సాయం నీకు కూడా గుర్తొస్తుంది. మౌనిక, నీకు సెన్స్ ఉందా లేదా? మా చెక్కుల గురించి పేమెంట్ల గురించి నీకేం సంబంధం లేదని చెప్పావు. మళ్ళీ నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? అంటే మొన్న అకౌంటెంట్ వచ్చినప్పుడు. జస్ట్ షట్ అప్. సంధ్య గారు ఎప్పుడు మా నుండి డబ్బులు ఆశించరు. అలా ఆశించే మనిషి అయితే నా భార్యకి బెస్ట్ ఫ్రెండ్గా ఉండరు. సంధ్య గారి విషయంలో నేను నా భార్య చాలా క్లారిటీతో ఉన్నాం. వాళ్ళ ఫ్రెండ్షిప్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. మధ్యలో వచ్చిందానివి మర్యాదగా బిహేవ్ చేస్తే నీకు మాకు కూడా చాలా మంచిది. అమ్మా, నీకు ఆల్రెడీ చెప్పాను, మౌనిక మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ తను చెప్పిన ప్రతి విషయం నువ్వు నమ్మి డిస్టర్బ్ అవ్వద్దు. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. నేను హాస్పిటల్కి డబ్బు పంపలేదమ్మా. ఏవో పిచ్చి పిచ్చి కాగితాలు తీసుకొనొచ్చి అవే ప్రూఫ్స్ అన్నట్టు చూపిస్తే అబద్ధం నిజమైపోదు. చూడు మౌనిక, డబ్బే కాదు, సంధ్య అడిగితే నా ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. కానీ ఆత్మగౌరవానికి విలువిచ్చే నా సంధ్య ఎప్పుడూ ఎవరి దగ్గర చేయి చాచి అడగదు. సంధ్యకి మేమేం చేయలేకపోయినా శ్రీకర్ గారికి జరిగిన అన్యాయాన్ని మాత్రం మేం సహించాం. యాక్సిడెంట్ చేసి మానవత్వం లేకుండా శ్రీకర్ గారిని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చారు. ఈ పాపం చేసిన వాళ్ళు ఎవ్వరైనా సరే, ఏ ఊర్లో ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏంటి మౌనిక, యాక్సిడెంట్ చేసిన వాళ్ళ గురించి చెప్తుంటే నువ్వు టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? నేనా? అయ్యో, అలాంటిదేం లేదే.
యాక్సిడెంట్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా భయం. అందుకే నా ఫేస్ ఇలా మారిపోయింది. ఇక నుండైనా సంధ్య మీద నిందలు వేయడం, సీక్రెట్ సర్వీసులు చేయడం ఆపి పనికొచ్చే పనులు చేసుకో. మౌనిక, నిజం చెప్పు. ఆ యాక్సిడెంట్కి నీకు ఏ సంబంధం లేదు కదా? చచ్చా, నాకేం తెలీదత్తా. అయినా నువ్వు కూడా నా మీదే డౌట్ పడుతున్నావా? అంటే వింధ్య యాక్సిడెంట్ గురించి చెప్పగానే నీ మొహం మారింది, భయం కంగారు మొదలైంది. అందుకే నాకు డౌట్ వచ్చింది. అదే చెప్పాను కదత్తా, నాకు చిన్నప్పటి నుంచి యాక్సిడెంట్స్ అంటే చచ్చేంత భయం. అంతే అత్తా, అంతకంటే ఏం లేదు. ఏం లేకపోతే పర్లేదు, ఏదైనా ఉంటేనే పెద్ద సమస్య. శత్రువుని టార్గెట్ చేసిన మిసైల్ యూటర్న్ చేసి వెనక్కొచ్చినట్టు వింధ్యని బావని అత్త ముందు రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దామనుకుంటే నేనిరుక్కునేలా ఉన్నాను. శ్రీకర్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానండి. నేను నేసిన ఆఖరి చీరలు మా సంధ్య తీసుకొచ్చింది. మీరు చూసారా? అవి ఎలా ఉన్నాయి? ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. నువ్వు తెచ్చిన చీరలు ఎవరూ కొనరేమో అనుకున్నాను. కానీ ఒక పెద్ద ఫ్యామిలీ షాపింగ్కొచ్చి ఒక్కటి కూడా వదలకుండా మొత్తం పట్టుకెళ్ళిపోయారు. నిజమా సేట్ గారు? అవునమ్మా, నేను కూడా నమ్మలేకపోయాను. ఆ చీరలు అమ్ముడు పోవేమో అనుకుని నీకు దారి ఖర్చులకు మాత్రమే డబ్బులు ఇవ్వబోయాను. కానీ నువ్వు తీసుకోలేదు. అలా దారి ఖర్చులకు మాత్రమే ఇవ్వడం తప్పు అనిపించి చీరల డబ్బులు మొత్తం నీ చేతికి ఇవ్వాలని వచ్చానమ్మా. తీసుకోండి. తీసుకో సంధ్య. వస్తానమ్మా. శ్రీకర్, వెళ్ళొస్తాను. సరేనండి. ఉంటానమ్మా. మంచిదండి. చీరలిచ్చి 10 సార్లు తిరిగితేనే కాని డబ్బులివ్వని సేటు ఇంటికొచ్చి మరీ డబ్బులిచ్చారంటే ఇదేదో శుభపరిణామమే అనిపిస్తోంది. వింధ్య, నాకెందుకో నీ మీదే డౌట్గా ఉంది. సేటు దగ్గరికి వెళ్ళిన పెద్ద ఫ్యామిలీ మీదేనా? అమ్మా తల్లి, నీ గురించి తెలిసి కూడా ఇలాంటి సాయం చేస్తానా? ఈ చీరల గురించే నాకు తెలీదు. ప్రామిస్. ఈ నెల ఖర్చులకి డబ్బులు ఎలాగా అనుకున్నాను. ఆ దేవుడి దయకొద్దీ వచ్చాయి. అమ్మా సంధ్య, చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు చీరలు చూసి చాలా మురిసిపోయారు. అలాంటివి ఇంకా కావాలి అన్నారు. వీలైనంత త్వరగా నేసి మా షాపుకి తీసుకురా అమ్మా. వస్తాను. ఏమండి, ఏడవద్దండి, నా మాట వినండి. నేనేం పాపం చేశాను సంధ్య? చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంతో నేర్చుకున్న విద్య. ఈ మగ్గాన్ని దైవంలా పూజించాను. పడుగు పేకని 2 కళ్ళలా మార్చుకున్నాను. ఇప్పుడు చెయ్యలేక, మగ్గం పని చెయ్యలేక జీవశ్చవంలా మారిపోయాను. ఇంటి భారం మొయ్యాల్సిన వాణ్ణి బాధగా ఒక మూలన కూర్చుంటున్నాను. ఈ చేతిని దూరం చేసే బదులు నా ప్రాణం తీసినా బాగుండేది. ఇంత బాధ ఉండేది కాదేమో. ఎందుకండి అలా మాట్లాడతారు? మీకేమైనా జరిగితే మేం తట్టుకోగలమా? మీకే సాయం చేయకుండా
భారంగా నేను బ్రతకలేకపోతున్నాను. నువ్వెప్పటికీ మాకు భారం కాదు శ్రీకరం. ఎన్ని రోజులు నువ్వు మా కోసం కష్టపడ్డావు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చిందనుకుంటున్నావు. ఎలా చూసుకున్నా కష్టాన్ని మీకు వరంగా అందించాను. చేనేత కార్మికుడికి చేయలేకపోవడం అంటే శరీరం ఉన్నా ఊపిరి లేనట్టే. నేను మీకు ఊపిరినవుతానండి. ఈ వృత్తిని నేను కొనసాగిస్తాను. ఆ సేట్ వచ్చినప్పుడే నేను మీకు ఈ మాట చెప్పాను. మీరేమో నా మాట మీద నమ్మకం లేక ఒంటరిగా ఇలా వచ్చి బాధపడుతున్నారు. నేను బాధపడేది నీ మీద నమ్మకం లేక కాదు సంధ్య. నా చేతగానితనాన్ని ఆ దేవుడు రాసిన రాతని చూసి. ఏమండి, మళ్ళీ చెప్తున్నాను, చెయ్యి లేకపోయినంత మాత్రాన నాకు విద్య నేర్పడం అసాధ్యం కాదు. మీరు నేర్పించండి, నేను శ్రద్ధగా పట్టుదలతో నేర్చుకుంటాను. ఇక నుండి మన బ్రతుకు బండిని మగ్గం సాయంతో నేను నడిపిస్తాను. మీరు ఇప్పుడే నేర్పించడం మొదలు పెట్టండి. రా సంధ్య, జాగ్రత్త. ఇలా వచ్చి కూర్చో. చూసావా అమ్మా, వదిన మగ్గం నేర్చుకుంటుంది. వదిన పట్టుదల, అన్నయ్య చెప్పే విధానం అన్నీ చూస్తూ ఉంటే తక్కువ రోజుల్లోనే వదినికి మగ్గం వచ్చేస్తుంది. ఇక మనకి ఏ టెన్షను ఉండదమ్మా. ఎన్ని రోజులు కొడుకు కష్టం మీద బ్రతికాం. ఇక నుండి కోడలి కష్టం మీద బ్రతకాలి. నలుగురు సుఖంగా ఉండాలంటే ఎవరో ఒకరు కష్టపడాలి కదమ్మా. నీకు నాకు అన్నయ్యకి అవకాశం లేదు కాబట్టి వదిన ఆ ఛాన్స్ తీసుకుంది. నా చదువు పూర్తయి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాక వదినికి ఈ కష్టాన్ని దూరం చేస్తాను. ఏమండి, భోజనం రెడీ. త్వరగా రండి, చల్లారిపోతుంది. ఎందుకు అరుస్తున్నావు వింధ్యా? నేను వచ్చేశాను. వచ్చేసారా? మిమ్మల్ని చూడలేదండి. అందుకే మరి మన పెద్దవాళ్ళు నోరు తెరిచే ముందు కళ్ళు తెరిచి చూడాలి అన్నారు. సరేనండి, ఈసారి మిమ్మల్ని చూసే మాట్లాడతాను. మంచిది. కూర్చోండి. రా సంధ్య. సారీ, డిస్టర్బ్ చేశానా? లేదండి, మీ ఫ్రెండ్షిప్కి నేను డిస్టర్బెన్స్ తప్ప మీరెప్పుడూ కాదు. అయ్యో, అలా అంటారేంటండి? మీ మంచితనం, మా స్నేహాన్ని అర్థం చేసుకునే గుణం వల్లే ఇప్పటికీ మేం సంతోషంగా ఉన్నాం. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. సంధ్య మగ్గం పని నేర్చుకుంటుంది. ఓ అవునా, గ్రేట్. బట్టల షాప్ అతను ఇంటికొచ్చి మరీ ఆర్డర్ ఇచ్చి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చాడు. మగ్గం పనిని దైవంగా భావిస్తున్న శ్రీకర్ గారు సంధ్య నేర్చుకోవడం మొదలు పెట్టగానే ఆ బాధని మొత్తం మర్చిపోయి భార్యకి గురువుగా మారారు. చాలా సంతోషంగా ఉంది సంధ్య గారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటి చేతులు ఊపేస్తున్నారు? సరే, కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. వింధ్యా, ఇంత గొప్ప శుభవార్త విన్న తర్వాత నేను కాదు, మీరిద్దరు కూర్చోండి. ఈరోజు నేను వడ్డిస్తాను.
ఇట్స్ ఎ ట్రీట్ ఫ్రమ్ మై సైడ్. ట్రీటు పార్టీ అంటూ ఇంట్లో వడ్డించడం కాదు, బయటికి తీసుకుని వెళ్ళాలి. నేను ఆల్వేస్ రెడీ. మీ ఫ్రెండ్ గారు అంటే చాలు. వద్దులే వింధ్య. నువ్విలా అంటావని నాకే కాదు ఆయనకు కూడా తెలుసు. అందుకే ఇంట్లో టిఫిన్ని పార్టీలో వడ్డిస్తాను అంటున్నారు. సరే, స్టార్ట్ చేయండి. షూర్ మేడం. వావ్, ఫస్ట్ టైం నువ్వు వడ్డించడం చూస్తున్నాను బావా. గ్రేట్ బావా. మనసుకి నచ్చిన వాళ్ళకి మర్యాద చేయడంలో నిజమైన ఆనందం ఉంటుంది. మనసుకు నచ్చిన వాళ్ళ? అందుకేనా ఎప్పుడూ లేనిది ఇంత కేర్ తీసుకుంటున్నావు? ఏంటో నీ స్పెషల్ ఇంట్రెస్ట్? ఇది ఇంట్రెస్ట్ కాదు, గౌరవం. ఆడది అంటే అబల కాదు, సబల అన్న డైలాగ్ సినిమాల్లోనే వింటాం. కానీ దానికి నిజమైన ఎగ్జాంపుల్ సంధ్య గారు. కష్టాన్ని ఇష్టాన్ని లెక్క చేయకుండా కేవలం కుటుంబం బాగు కోసం ఆలోచించడం సంధ్య గారి గొప్పతనం. ఆస్తిలో అంతస్తులో మనం ఎక్కువ కావచ్చు, కానీ మన నుండి ఏం ఆశించకుండా ఆత్మగౌరవంతో బతుకుతున్న సంధ్య గారు మనకన్నా ధనవంతులు. అలాంటి గొప్ప మనిషిని నేనే కాదు, బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషైనా గౌరవిస్తారు. అలాంటి పెద్ద పెద్ద పదాలు పద్ధతులు మౌనికకి చెప్పకండి. పాపం ఆమెకు అర్థం కాదు. అలా చూస్తూ దిష్టి పెట్టకు మౌనిక. కావాలంటే నువ్వు వచ్చి కూర్చో, నీకు కూడా ఫుడ్ సర్వ్ చేస్తాను. ఎందుకులే బావా మీ మధ్యలోకి నేనొచ్చి డిస్టర్బ్ చేయడం. తెలుసో తెలియకో నిజాలు భలే ఒప్పుకుంటాం మౌనిక. అదే మా మౌనిక స్పెషల్ టాలెంట్. నా మీద సెటైర్లు వేస్తూ నన్ను ఏడిపిస్తూ మీరు నవ్వుకుంటారా? ఈ మౌనిక గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీ నవ్వులు ఎంతకాలం ఉంటాయో, ఎలా దూరం చేయాలో నాకు బాగా తెలుసు. అమ్మా, కాలేజ్ టైం అవుతుంది, బాక్స్ రెడీయా? ఏమే, మనకి స్తోమత లేకపోయినా తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నిన్ను బాగా చదివిస్తున్నాను. నువ్వు బాగా చదువుకొని ఈ అమ్మకి మంచి పేరు తీసుకురావాలి. నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి, నువ్వు గొప్ప పొజిషన్లో ఉండాలి. రోజు ఇవే మాటలు విని బోర్ కొడుతుందమ్మా. అదేంటి అలా అంటావు? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? నేను కూడా. మౌనిక, ఓ, పేరు కూడా గుర్తుందా? మరి అలాంటప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి కదా భాగ్యం. మీ అమ్మాయా? అవును. అమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళు. ఏం వెళ్తుందిలే, ఈ రోజుకి లీవ్ పెట్టేయ్. గెస్ట్ వచ్చాను కదా, కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుందాం. ఏదైనా ఉంటే మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. మా అమ్మాయి ముందొద్దు. అదేంటి భాగ్యం అలా అంటావ్? నీ కూతురి గురించి నీకెంత కేరింగ్ ఉందో ఇప్పుడే చూశాను. మరి అమ్మ గురించి కూడా తనని తెలుసుకోనివ్వు. చూడు,
నాకేం తెలీదమ్మా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నా కూతురు భయపడుతుంది. ఏం చేయకుండానే ఇంత భయపడుతుందంటే నువ్వు నిజం చెప్పకపోతే నేను పెట్టే టార్చర్కి ఇంకేమైపోతుందో. చూడు భాగ్యం, నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చాను. ఈరోజు మీరు దాస్తున్న సీక్రెట్ ఏంటో, సంధ్య వింధ్యకి నీకు ఉన్న సంబంధం ఏంటో పూర్తిగా తెలిసే వరకు నిన్ను నీ కూతుర్ని ఎక్కడికి కదలనివ్వను. కూర్చోండమ్మా. నేను కూర్చోడానికి రాలేదు. నా భర్తకి యాక్సిడెంట్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చి కూడా చాలా రోజులయ్యింది. ఇంతవరకు మీరు ఏ యాక్షను తీసుకోలేదు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకోలేదు. ఇంకెన్ని రోజులు సార్? మేము న్యాయం కోసం ఎన్నాళ్ళని ఎదురు చూడాలి? చూడమ్మా, యాక్సిడెంట్ జరిగిన చోట సీసీ కెమెరాలు లేవు. ఎవరు చేశారో కనీసం నీ భర్తకి కూడా తెలియదు. ఏ ఆధారాలు లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేస్తాం? యాక్సిడెంట్ జరిగిన చోట లేకపోయినా ఆ రోడ్డు ముందో వెనకాలో లేదా అక్కడ జంక్షన్లోనో ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా సార్. యాక్సిడెంట్ జరిగిన టైం కూడా చెప్తున్నాను. అయినా కానీ మీరు ఆ ఫుటేజ్ ఎందుకు చెక్ చేయడం లేదు? ఈ మధ్యన మర్డర్ మిస్టరీ సినిమాలు చూసి ప్రతి ఒక్కరూ డిటెక్టివ్లా మాట్లాడుతున్నారు. కానీ రియల్ లైఫ్లో ఇన్వెస్టిగేషన్ అంటే మాటలు కాదమ్మా, చేతలు కూడా కనబడడం లేదు కాబట్టే నేను ఇలా అడుగుతున్నాను. ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? మేమేం నీ కింద పనిచేయడం లేదు. చేసే ప్రతి పని నీకు రిపోర్ట్ చేయడానికి. ఈ పోలీస్ స్టేషన్కి రోజుకి ఎన్నో కేసులు వస్తుంటాయి. అందులో కొన్ని అర్జెన్సీలు ఉంటాయి, ఇంకొన్ని వాటి మీద ప్రెజర్ ఉంటుంది. ఒక్కొక్కటిగా అన్ని సాల్వ్ చేసుకొని రావడానికి టైం పడుతుంది కదమ్మా. ఎంత టైం పడుతుందో చెప్పండి, నేను అప్పుడే వస్తాను. అది మేం చెప్పలేం. మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, కేసులో ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు. మీరు వెళ్ళండి. ఈ కేసు పట్ల మీరు ఎంత సీరియస్గా ఉన్నారని మీ మాటల్లోనే తెలుస్తుంది. సామాన్య ప్రజల రక్షణ కోసం, న్యాయం కోసం దేశంలో పోలీస్ వ్యవస్థ ఉంది. మీరు ఇలా రెక్లెస్గా బాధ్యత లేకుండా మాట్లాడితే ఆ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. ఏంటమ్మా, ఫోన్ చేస్తారని చెప్తుంటే కూడా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? దయచేసి విసిగించకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. కానిస్టేబుల్ సార్, ఈవిని పంపించు. ఎస్ఐ గారు చెప్తున్నారు కదమ్మా, వెళ్ళమ్మా. ఎస్ఐ గారు, నేనిచ్చిన కంప్లైంట్ మీకు సాధారణంగా కనిపించవచ్చు, మీరు సీరియస్గా తీసుకోకపోవచ్చు. కానీ నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటాను. అవసరమైతే ఎస్పీ గారి దగ్గరకు కూడా వెళ్తాను. హలో మేడం, సంధ్య మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చింది. వాట్? ఎందుకు? ఆవిడ గారు ఇచ్చిన కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవడానికి. మీరేం చెప్పారు? ప్రస్తుతానికి చాలా కేసులున్నాయి, ఏదైనా అప్డేట్ ఉంటే కాల్ చేస్తామని చెప్పాను. అలా చెప్తే వినేసి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోతే నేనెందుకు కాల్ చేస్తాను మేడం? నేను కావాలనే కేసు విషయంలో లేట్ చేస్తున్నానని ఆవిడకి అర్థమైనట్టుంది. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకునే వరకు వదలను, అవసరమైతే ఎస్పీ వరకు వెళ్తానని చెప్పింది మేడం. అంతవరకు మీరెందుకు మాట్లాడనిచ్చారు? ఏదో ఒకటి మేనేజ్ చేసి పంపించాలి కదా. మేడం, నేను చెప్పేది మీకు అర్థమైనట్లేదు. మేనేజ్ చేయడానికి ట్రై చేస్తేనే మ్యాటర్ చాలా సీరియస్ అయింది. ఆవిడ కోపం, సీరియస్నెస్ చూస్తుంటే నిజంగానే ఎస్పీ దగ్గరికి వెళ్ళేటట్టుంది మేడం. వెళ్తుందని నువ్వు నాకు చెప్పడం కాదు, వెళ్ళకుండా మీరే ఆపాలి ఎస్ఐ గారు. ఆల్రెడీ నేను మీకు అడిగినంత ఇచ్చాను, ఇంకా కావాలంటే చెప్పండి, అంతేకాని నా పేరు మాత్రం బయటికి రాకూడదు. మేడం, మీరు యాక్సిడెంట్ చేసినట్టు ప్రత్యక్ష సాక్షి గాని వీడియో ఫుటేజ్ కానీ లేదు. ఒకవేళ సంధ్య ఎస్పీ వరకు వెళ్తే మాత్రం కేసు టేకప్ చేసిన వాళ్ళు సిటీలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం చూస్తారు. మిమ్మల్ని తప్పించడానికి నేను ఎంత కష్టపడ్డా ఆ విషయంలో మాత్రం దొరకక తప్పదు. నేను అసలే టెన్షన్లో ఉన్నాను, మీరు నన్ను ఇంకా భయపెడతారేంటి? మా ఇంటి నుండి యాక్సిడెంట్ జరిగిన ఏరియా వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మీరు డిలీట్ చేయండి. వీలు కాకపోతే కనీసం బయటికి రాకుండా చూడండి. ఓకే మేడం.
వింజల గురించి నేను తెలుసుకోవాలని ట్రై చేస్తుంటే ఈ సంధ్య నన్నే బయటికి లాగుతుంది. వీలైనంత త్వరగా సంధ్యకి చెక్ పెడితే గానీ ఈ సమస్య నుండి నేను బయటపడలేను. డబ్బులు కూడా ఇస్తాను, నిజం చెప్పమని బేరాలు కూడా ఆడింది. మన మధ్య రహస్యం గురించి ఎందుకమ్మా మౌనిక ఇంతగా వెంటబడుతుంది? మౌనిక మా జీవితాల్లోకి రాకపోయి ఉంటే పురుట్లోనే దాచిన రహస్యం మా మధ్య ఉండేది. ఇప్పుడు ప్రతి క్షణం టెన్షన్ పడాల్సి వస్తుంది. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకునే వరకు వదలను, అవసరమైతే ఎస్పీ వరకు వెళ్తానని చెప్పింది మేడం. మొగుడు ప్రాణాలతో బయటపడినందుకు సంతోషపడక యాక్సిడెంట్ చేసిన వాళ్ళ మీద పగబట్టడం దేనికో. నేను గుద్దినవాడు శ్రీకర్ కాకపోయింటే ఇంత టెన్షన్ పడాల్సిన పని ఉండేదే కాదు. ఛ! భాగ్యానికి అన్నీ తెలుసని నమ్ముతుంది కాబట్టి నిజం తెలిసే వరకు వదిలిపెట్టదు. సంధ్యకి మొగుడు మీద ప్రేమ ఎక్కువ కాబట్టి యాక్సిడెంట్ చేసిందెవరో కనిపెట్టే వరకు వదిలేలేదు. భాగ్యం గారు మమ్మల్ని నమ్ముతున్నారు. ఈ టైంలో ఆవిడికి ధైర్యంగా ఉండాలి. ఏ ప్రమాదం జరగకుండా కాపాడాలి. కానీ ఈ కేసు నుండి బయటపడాలంటే నాకు వేరే దారి లేదు. మౌనిక ఇంకెప్పుడు భాగ్యం జోలికి వెళ్లకుండా చెక్ పెట్టాలి. ఈ యాక్సిడెంట్ చేసింది నేనే అని తెలియకుండా ఉండాలంటే ఈ కేసుకి సంధ్యకి చెక్ పెట్టాలి. సార్, మీరెవరు? వింధ్య పిన్నినండి. వింధ్య లోపలుంది, పిలవాలా? వద్దు సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గానా? అవును సార్. దేని గురించి? మీ ఇంట్లో ఉన్న మౌనిక గురించి. మౌనిక మీకు ముందే తెలుసా? లేదు సార్, ఈ ఇంటికొచ్చాకే తెలిసింది. మీ అబ్బాయి పుట్టినరోజుకొచ్చి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోవటానికి కారణం కూడా ఆ అమ్మాయే సార్. ఏం చేసింది తను? నేను వింధ్యకి వరుసకి పిన్నినైనా సంధ్య అంటే కూడా చాలా అభిమానం. తనకి కూడా నేనంటే ఇష్టం. వాళ్ళిద్దరినీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అంత గొప్ప స్నేహాన్ని దూరం చేయాలని మౌనిక చాలా ప్రయత్నాలు చేస్తుంది సార్. దూరం చేయడానికా? ఎందుకు? కారణం తెలియదు కానీ రాజేష్ గారి పుట్టినరోజు నాడు సంధ్య వింధ్యల గురించి తప్పుగా చెప్పమని, ఇంట్లో డబ్బు దొంగతనం చేయటానికి కారణం నేనే అని ఒప్పుకోమని నన్ను చాలా బలవంతం పెట్టింది సార్. డబ్బులు కూడా ఇస్తానంది. తన మాట వినకపోతే నా కూతురు బ్రతుకు నాశనం చేస్తానని బెదిరించింది సార్. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ అంత గొప్ప స్నేహితుల్ని మోసం చెయ్యలేక ఎవ్వరికీ చెప్పకుండా ఆ రోజు వెళ్ళిపోయాను. అయినా కూడా మౌనిక నన్ను వదలలేదు సార్. డైరెక్ట్గా మా ఇంటికొచ్చి చాలా భయపెట్టింది. పోలీస్ కేసు పెడతాను, ప్రాణాలు తీస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చింది సార్. మావి చిన్న బ్రతుకులు సార్. మీలాంటి పెద్దవాళ్లతో తలబడి నిలబడే స్తోమత, శక్తి మాకు లేవు. ఇంటి పెద్ద మీరే కాబట్టి మీతో చెప్పుకుంటున్నాను. మౌనిక భార్య నుండి మీరే మమ్మల్ని కాపాడాలి సార్. అమ్మా, ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ కాదు, నాతో పాటు రామ్మా. మౌనిక, మౌనిక! ఏంటి మావయ్య?
అసలు నీ ప్రాబ్లం ఏంటి మౌనిక? సంధ్యా వింధ్యల మీద ఎందుకింత కోపం? వాళ్ళ గురించి తప్పుగా చెప్పాలని ఈవిడ్ని ఎందుకు బెదిరించావు? ఆవిడేదో చెప్పిందని అదే నిజమని నమ్మి మీరు నన్ను క్వశ్చన్ చేయడం అస్సలు బాలేదు మావయ్య. ఈవిడ మాటల్లో బాధ నిజం. లేకపోతే ఎందుకు చెబుతుంది? కన్నీళ్లతో సాయం ఎందుకు అడుగుతుంది? నువ్వు చెప్పమ్మా. రాజేష్ గారి బర్త్డే రోజు నేను మధ్యలో లేకుండా వెళ్ళడానికి కారణం కూడా ఈవిడేనండి. వింధ్య తను తీసిన 5 లక్షలు నా కోసమే తీసిందని చెప్పింది కూడా ఈవిడే. వింధ్య విషయంలో నీ ధోరణి ముందు నుండి గమనిస్తున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. నా వరకు ఈ ఇంటికి వింధ్యంతో సంధ్య కూడా అంతే. దయచేసి జరిగిన దానికి క్షమించండమ్మా. ఈ విషయాలు సంధ్యా వింధ్యలకు తెలియనివ్వకండి. అలాగేనండి. మీరు వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారండి? మంచైనా చెడైనా నా కోడల్ని ఎవ్వరితోనూ పోల్చొద్దు. ఏంటి వాణి అలా మాట్లాడతావు? కేవలం వాళ్ళిద్దరి స్నేహం వల్లే వింధ్య ఈ ఇంటి కోడలయ్యింది. ఇప్పుడు మన మనవరాల ఆకలి తీరుతుంది. అవి తప్పక జరుగుతున్న పొరపాట్లు. అంత మాత్రానికే సంధ్యా వింధ్య ఒక్కటే అంటే నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంధ్యా వింధ్యల స్నేహం చాలా గొప్పది. అలాంటి స్నేహాన్ని అభినందించాలి కానీ నిందలు వేసి దూరం చేయాలనుకోవడం ఏంటమ్మా? మావయ్య, మీకెంత చెప్పినా నా మాటలు మాత్రం అర్థం చేసుకోవడం లేదు. నేను ఈ ఇంటికి గెస్ట్ని, వింధ్యకి శత్రువుని కాదు. అప్పుడప్పుడు ఇలా అత్తకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతానే తప్ప వింధ్యని తక్కువ చేయడం, తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. అయినా బయటి మనిషి ఏదో చెప్పిందని మన రిలేషన్ని కూడా మర్చిపోయి నన్ను బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కరెక్టో రాంగో, నువ్వు చేసిన పని రాజేష్కి తెలిస్తే ఎంత పెద్ద గొడవవుతుందో తెలుసా? ఇంకెప్పుడు ఆ భాగ్యం గారి జోలికి వెళ్ళొద్దు. సంధ్యా వింధ్యల స్నేహం నాశనం చేయాలన్న ఆలోచన పెట్టుకోకు. నీ వల్ల కాదనుకుంటే ఈ ఇంట్లో ఉండొద్దు. ఓకే మావయ్య, మీకు మొదటి నుండి నేను ఈ ఇంటికి రావడమే ఇష్టం లేదని నాకు తెలుసు. మీతో మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. అత్త, ఈరోజే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికే వెళ్ళేది? నువ్వు నా మేనకోడలివి. నాతో పాటు ఇక్కడే ఉంటావు, ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు వాణి? సమస్య ఉందని తెలిసినప్పుడు దూరం పెట్టడం మంచిది. మౌనిక వల్ల ఏ సమస్య రాదు, దూరం పెట్టాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఏంటత్తా ఇది? నువ్వు పిలిస్తేనే కదా నేను ఈ ఇంటికొచ్చాను. ఇప్పుడేమో మావయ్య నన్ను బయటికి పో అంటున్నారు. ఇంటి దొంగల్ని పట్టుకోవాలని నేను ట్రై చేస్తుంటే ఆఖరికి నన్నే దొంగని చేసేలా ఉన్నారు. ఇదంతా అవసరమా నాకు? మన మధ్య సంబంధం అవసరం కాదు, అనుబంధం. ఈ ఇంట్లో నీకు ఎవరెక్కువ, నేనా మీ మావయ్య? నువ్వే. అప్పుడు నా మాట మాత్రమే విను. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకు. మీ మావయ్య, బావ, వింధ్య వాళ్ల మీద అతి ప్రేమతో స్నేహాన్ని గౌరవిస్తున్నారే కాని ఆ స్నేహం వల్ల ఎన్ని సమస్యలొస్తాయో నాకు మాత్రమే తెలుసు. భాగ్యానికి ఆ దొంగతనానికి ఏదో సంబంధం ఉందన్న నీ మాటలు నేను నమ్ముతాను. ఆ రహస్యం ఏంటో బయటపడిన రోజు నీ విలువేంటో ఎవ్వరూ చెప్పకపోయినా ఇంట్లో అందరికీ తెలుస్తుంది. హలో అమ్మా సంధ్య, మన ప్లాన్ సక్సెస్ అయింది. నువ్వు చెప్పినట్టే వింధ్య మామగారితో మౌనిక గురించి చెప్పాను. ఆయనకి నమ్మకం రావటం కోసం కొంచెం సెంటిమెంట్ డోస్ పెంచానమ్మా. అంకుల్ ఏమన్నారు? నా మాటలు పూర్తిగా నమ్మారు. ఇంకెప్పుడు మౌనిక మీ జోలికి రాదని హామీ కూడా ఇచ్చారు. అంకుల్ మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు. మా స్నేహం మీద ఆయనకి చాలా గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే మౌనికకి వార్నింగ్ ఇచ్చి కంట్రోల్లో పెడతారు. ఇక నుంచి మౌనిక మీ జోలికి రావడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. నా గురించే కాదమ్మా, మీరు కూడా ఆ రాక్షసి విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిలువెల్లా కోపం ఈర్ష్యతో రగిలిపోతుంది. రగిలే దాని పొగర్ని ఎలా బూడిద చెయ్యాలో నాకు తెలుసు. దాని గురించి మీరేం ఆలోచించొద్దు.
నేను అడగగానే హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ భాగ్యం గారు. థ్యాంక్స్ ఎందుకమ్మా? మీకు మీ స్నేహానికి సాయం చేయటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. హ్మ్. ఎస్ఐ గారు, సంధ్య గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. యాక్సిడెంట్ కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు ఒక లెటర్ రాసివ్వండి, సరిపోతుంది. వెనక్కి తీసుకోవడం కాదు, మీ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మీరు చేసిందే చెప్తున్నాను. ఆ రోజు ఒక అతన్ని ఇంటికి తీసుకొచ్చి అతనే యాక్సిడెంట్ చేశాడని నన్ను నమ్మించారు. పోలీస్ బాధ్యత కోసం, డ్యూటీ కోసం అంటూ ఏవేవో సినిమా డైలాగ్స్ కూడా చెప్పారు. ఇదంతా నన్ను నమ్మించడానికే కదా? యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి కొమ్ము కాయడం కోసమే కదా? నిన్ను నమ్మించడమేంటే, అదే నిజం. అతనే యాక్సిడెంట్ చేసినట్టు ఒప్పుకున్నాడు, అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. అతను ఒప్పుకోలేదు. బలవంతంగానో భ్రమ పెట్టో మీరు ఒప్పించారు. ఇప్పుడు అదే వ్యక్తి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడు. అతనికి అసలు డ్రైవింగే రాదని అతని భార్యే ఒప్పుకుంది. అనుమానంగా ఉంటే ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం, పదండి. అతను అబద్ధం చెప్పాడని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇప్పుడు తెలియడం ఏంటి సార్? ఒక మనిషి నిజం చెప్పాడో అబద్ధం చెప్పాడో తేల్చకుండానే మీరు కేసులు క్లోజ్ చేస్తారా? నిరపరాధికి శిక్ష వేయడానికి మీ చట్టం ఒప్పుకుంటుందా? ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పమంటారా? ఒక ఎస్ఐగా మీరు ఎంత బాధ్యతగా ఉంటున్నారో కంప్లైంట్ ఇవ్వమంటారా? చెప్పండి. ఏంటి, నన్నే బెదిరిస్తున్నావా? నువ్వు ఎస్పీ గారి దగ్గరికి కాదు, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా నేను చెప్పేది ఒక్కటే. అతనే యాక్సిడెంట్ చేశానని స్టేషన్కు వచ్చి ఒప్పుకున్నాడు, అందుకే మీ ఇంటికి తీసుకెళ్లాను, మీరు అతని క్షమించి వదిలేశారని చెప్తాను. అదే కదా జరిగింది. కాదు, కంటికి కనిపించేది నిజం కాదు. నా వెనుక ఏదో కుట్ర జరుగుతుంది. అదేంటో మీకు తెలుసు, కానీ మీరు ఒప్పుకోవడం లేదు. నిజం నిగ్గు తేల్చే వరకు నేను మాత్రం వదిలిపెట్టను. ఎవరైనా సరే చట్టం ముందు నిలబెడతాను. శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటాను. చూస్తూ ఉండండి. ఈవిడ కోపం, ఆవేశం చూస్తుంటే నా కెరియర్కే దెబ్బ పడేలా ఉంది. ఏంటి వింధ్య, ఏదో గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నావు? ఎవరిదైనా బర్త్డే పార్టీ ఉందా? కాదు, ఎమ్మెల్యే గారికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు. సడన్ గా గిఫ్ట్ ఎందుకు? అసలు నీకంటూ పనే ఉండదా? ఎప్పుడు నా వెనకే తిరుగుతూ నా మీదే పడేడుస్తుంటావు. ఇంట్లో మనిషివి కదా అని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. ఇష్టం లేకపోతే చెప్పకు. ప్రతిదానికి ఎందుకంత సీరియస్ అవుతావు? సంధ్యకి బిజినెస్ లోన్ ఇప్పించడానికి మా ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నారు. ఉత్తి చేతులతో వెళ్ళడం ఎందుకని గిఫ్ట్ ఉంటే ప్యాక్ చేస్తున్నాను. చాలా? ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? ఏంటి, బావ సంధ్యని తీసుకుని వెళ్తున్నాడా? కాదు, సంధ్య బావతో కలిసి వెళ్తుంది. ఏంటి నీ ప్రాబ్లం? కట్టుకున్న మొగుడితో వేరే అమ్మాయిని కలిపి మరీ పంపిస్తున్నావు. నీకు లేని ప్రాబ్లం నాకేంటి? బట్టలు ఆరేస్తున్నప్పుడు వచ్చి ఇలాగే వాగితే చెయ్యి ఎత్తి మరీ కొట్టకుండా వదిలేశాను. అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమవుతుంది. కుక్కతో ఒక వంకర్లాగా నీ బుద్ధి మారదా? చూడు, అనవసరంగా నా విషయాలు జోక్యం చేసుకోవద్దు. నా చేతికి నీ చెంపని లోకు చేయొద్దు. పోయక నుంచి. వింధ్య, అయిందా? అయిపోవచ్చిందండి, పదండి. నువ్వు కూడా వస్తున్నావా? సంధ్య వాళ్ళ ఇంటి వరకు వస్తానండి. అక్కడి వరకు ఎందుకు? మాతో పాటు రావచ్చు కదా. ముగ్గురం అయిపోతాం, అది అపశకునం. ఏంటి వింధ్య, నువ్వు మా అమ్మలా తయారయ్యావు? సంధ్య విషయం కదండి, సెంటిమెంట్ ఫాలో అయితేనే కొంచెం మంచిది. ఈ రోజు నుంచి సంధ్య జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది.
అందుకే అక్కడి వరకు వచ్చి సంతోషంగా బాయ్ చెప్తాను. సరే రా. సరే పదండి, టైం అవుతుంది. ఏంటి బుజ్జి తల్లి, పాలివ్వడానికి అమ్మ రాలేదని చూస్తున్నావా? నీ పాలకి ఏ టెన్షన్ లేకుండా నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఈరోజు అమ్మ ఒక పెద్ద పని మీద వెళ్ళింది. అంతా అనుకున్నట్టు జరిగితే వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోతాయి, కష్టాలన్నీ మాయమైపోతాయి. నా మాటలు నీకు అర్థం అవుతున్నాయా తల్లి? అమ్మకి మంచి జరగాలని నవ్వుతో చెప్తున్నావా? ఇన్ని రోజులు నా బెస్ట్ ఫ్రెండ్కి సాయం చేయలేకపోయానని చాలా బాధపడ్డాను. ఈ లోన్ శాంక్షన్ అయిపోతే ఆ బాధ కొంచెమన్నా నాకు తీరుతుంది. ఆ ఎమ్మెల్యే గారు మీ నాన్న ఫ్రెండే కాబట్టి చాలా నమ్మకంగా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళు గుడ్ న్యూస్తోనే వస్తారని కాన్ఫిడెంట్గా వాళ్ళు ఎప్పుడు వస్తారో, లోన్ ఓకే అయిందని ఎప్పుడు చెప్తారా అని చాలా ఆశగా వెయిట్ చేస్తున్నాను. నీ ఆశలు అడియాసలైనట్టే. అవును వింధ్య, నువ్వు ఊహించింది ఏదో జరగబోతోందని నా 6th సెన్స్ చెప్తుంది. కామన్ సెన్సే లేని నీ మొహానికి 6th సెన్స్ ఒకటా? పిచ్చివాగుడు వాక్కుండా ముందిక్కడి నుంచి వెళ్ళు. పిచ్చివాగుడు కాదు, పచ్చి నిజం చెప్తున్నాను. నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళుండరు. లోన్ అన్నది అబద్ధం అవ్వచ్చు, ఇక్కడి నుండి తప్పించుకోవడానికి కారణం కూడా అవ్వచ్చు. నువ్వు నీ ఫ్రెండ్ని గుడ్డిగా నమ్ముతున్నావు. ఆ నమ్మకాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. మౌనిక, అరవద్దు. నా మాటల్లో నిజాన్ని అర్థం చేసుకో. మా అత్త కూడా చెప్పని ఒక ఇన్సిడెంట్ గురించి నీకు చెప్తాను, విను. ఒకరోజు సంధ్య పాపకి పాలు పట్టించి వెళ్తున్నప్పుడు కావాలని కాలు జారింది. బావ వెంటనే సంధ్య నడుము పట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరి పోస్ట్ చూస్తుంటే నాకేం మతిపోయింది. ఇంట్లోనే ఇలా ఉన్నారంటే ఎవరూ లేని చోటుకెళ్ళి అసలేమేం చేస్తున్నారో, ఎంత బరి తెగిస్తారో. నన్నే కొడతావా? నోర్మోయ్! ఇంకొక్క మాట వాగితే ప్రాణం తీస్తాను. అసలేమనుకుంటున్నావే నువ్వు? ఎన్నిసార్లు చెప్పినా, ఎంత కోపంతో మాట్లాడినా అసలు నీ బతుక్కి బుద్ధే రాదా? అసలు మనిషివేనా నువ్వు? నేను నీకోసమే కదా చెప్పింది. నోరు ముయ్యని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా? చూడు, అనవసరంగా మా విషయంలో కలవ చేసుకుంటే నా చేతికి నీ చెంప లోకు అవుతుందని ఇంతకు ముందే ఒకసారి చెప్పాను. అయినా వినిపించుకోవా? లేకపోతే నా మాట నిజమో కాదా అని టెస్ట్ చేస్తున్నావా? ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మౌనిక. మళ్ళీ నా గురించి కానీ, సంధ్య గురించి కానీ, నా భర్త గురించి కానీ తప్పుడు మాటలు మాట్లాడావో ప్రాణం తీస్తాను. అతిథిగా వచ్చిన దానివి శవంగా వెళ్తావు. పో.